అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్ ప్రజెంటేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, ఇంగ్లీష్ పేపరు ప్రజెంటేషన్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి చూస్తున్నాం. మనం బుక్లెట్ మీద మన ప్రజెంటేషన్ ఎలా ఉంటే మంచి మార్కులు వస్తాయి అనే దాని మీద డిస్కస్ చేస్తున్నాము. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. దీంట్లో మన బుక్లెట్కి వచ్చేటప్పటికి మనకి 24 పేజెస్కి వెళ్ళినటువంటి పబ్లిక్ బుక్లెట్ ఇది. ఒకసారి చూద్దాం, చూడండి. ఇక్కడంతా కూడా స్టిచ్చింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది మనకి. ఇక్కడేమో బుక్లెట్ యొక్క సీరియల్ నెంబర్. దీంట్లో మనం సెక్షన్ ఏ రాశారు. ఇక్కడ ఆల్రెడీ చూడండి, ఒక పేపర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సెక్షన్ ఏ అని పెట్టి దీంట్లో మనకి రెఫరెన్సు, కాంటెక్స్టు, ఎక్స్ప్లెనేషను, యానిటేషన్ ఆన్సర్ అనేటువంటిది రాయడం జరిగింది. ఇవి రాసేటప్పుడు స్టార్టింగ్ నుంచి మనం మార్జిన్ దగ్గరే పెట్టాలన్నమాట. సబ్ హెడింగ్ ఇది మనం బ్లూ కలర్తో రాస్తున్నాం కాబట్టి ఈ సబ్ హెడింగ్స్ అనేది వేరే కలర్ పెన్ తోటి రాస్తే కొంచెం ఇంప్రెసివ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ బ్లాక్ కలర్ పెన్ తోటి సబ్ హెడింగ్స్ అనేటువంటిది పెట్టడం జరిగింది. మిగతాదంతా కూడా బ్లూ కలర్తో రాయడం జరిగింది. మనం పెన్లు ఉపయోగించేటప్పుడు రెడ్, గ్రీన్ తప్ప, ట్రాన్స్పరెంట్గా అంటే వెలిసిపోయేటువంటి కలర్స్ తప్ప మిగతా కలర్స్ అన్నీ మనం ఉపయోగించుకోవచ్చు. అంటే ఎల్లో కలర్ కానీ, కొన్ని రోజులకి చెరిగిపోయేటువంటి కలర్స్ కానీ ఉపయోగించకుండా రెడ్ ఒకటి, గ్రీన్ ఒకటి ఉపయోగించకుండా మిగతా కలర్స్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు. సరే, ఇక్కడ చూడండి, రెండోది కాంటెక్స్ట్ అని పెట్టాం సబ్ హెడింగ్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేటికి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది. మనం రాసేటువంటి రైటింగ్ అనేటువంటిది జస్టిఫై చేసినట్టు చివరి నుంచి చివరకు ఉండాలి. ఇష్టం వచ్చినటువంటి పాజెస్ అనేటువంటిది ఇవ్వకూడదు. అంతేకాకుండా కొట్టువేతలు లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయాలన్నమాట. ఈ విధంగా మనం ప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళేటప్పుడు ఎలా రాయాలనేటువంటి చూద్దాం, చూడండి. నెక్స్ట్ దాంట్లో మనం చూస్తున్నాము, ఇక్కడ జనరల్ రిలవెన్స్ ఫస్ట్ దానికి సంబంధించినటువంటి జనరల్ రిలవెన్స్ రాసాము ఇక్కడ. తర్వాత 2 లైన్లు గ్యాప్ వదలాలి. క్వశ్చన్కి 2 లైన్లు గ్యాప్ వదులుకోవాలి. వదులుకుంటే మనకి చూడటానికి బాగుంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వేసాము రెండో దానికి. తర్వాత రెఫరెన్సు, కాంటెక్స్టు, ఎక్స్ప్లెనేషను అని రాసాము. అలా చివరి వరకు రాసిన తర్వాత నెక్స్ట్కి వచ్చేటప్పటికి జనరల్ రిలవెన్స్, దానికి సంబంధించినటువంటి జనరల్ రిలవెన్స్ రాసి మళ్ళీ ఆ క్వశ్చన్ అయిపోయింది కాబట్టి 2 లైన్లు గ్యాప్ వదులుకున్నాం. తర్వాత రెండో దాంట్లో పోయిటరీకి సంబంధించినటువంటి అనోటేషన్స్ అనమాట. ఇది ద బిల్డర్స్ అనేటువంటి దాని గురించి మనం చూస్తున్నాము. బిల్డర్స్ అనేది ఫస్ట్ రెఫరెన్స్ అనేటువంటిది, తర్వాత కాంటెక్స్టు, తర్వాత ఎక్స్ప్లెనేషను అనేటువంటిది పెట్టడం జరిగింది. ఇక్కడతో ఆన్సర్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత దీంట్లో కూడా జనరల్ రిలవెన్స్ అనేటువంటిది ఉంటుంది. లాస్ట్ దీనికి సంబంధించి దీంట్లో మనం చూస్తే ఇక్కడ జనరల్ రిలవెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ 2 లైన్లు గ్యాప్ వదులుకున్నాం. క్వశ్చన్కి 2 లైన్లు గ్యాప్ వదులుకున్నాము. తర్వాత రెఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది పోయిటరీలో ద టేబుల్ స్టాండ్ అనేటువంటి పోయం ఇది. దాని విలియం వర్డ్స్వర్త్ రాసినటువంటి టేబుల్ స్టాండ్ అనేటువంటి పోయము. ఇక్కడ దీనికి సంబంధించిన కూడా జనరల్ రిలవెన్స్ ఉంటుంది కదా. ఇది పేరాలో వచ్చింది, అది ఇక్కడ ఈ పేజీలో. ఇది జనరల్ రిలవెన్స్. ఇక్కడికి అయిపోయింది కాబట్టి ఇక్కడ 2 లైన్లు గ్యాప్ వదిలాం. మన పేపర్ రాసేటప్పుడు సీక్వెన్స్లోనే రాస్తే చాలా మంచిది. అంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఎలాగైతే ఉందో అలా రాస్తే ఎగ్జామినర్కి ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ యానోటేషన్స్ ప్రోజ్ నుంచి, తర్వాత పోయిటరీ నుంచి యానోటేషన్లు, తర్వాత ప్రోజ్ నుంచి క్వశ్చన్లు, తర్వాత పోయిటరీ నుంచి క్వశ్చన్స్, తర్వాత నా డీటెయిల్, తర్వాత గ్రామర్ పాసేజెస్ స్టార్ట్ అవుతాయి. ఆ విధంగా అనమాట. ఇక్కడ 2 లైన్లు గ్యాప్ వదిలాము. ఇక థర్డ్ నుంచి మనకి ప్రోజ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ అనేటువంటి క్వశ్చన్ ఇది. దీంట్లో సబ్ హెడింగ్స్ అనేటువంటి ఏముండవు. కానీ క్యాప్షన్ అనేటువంటిది ఉంటుంది. ఆ క్యాప్షన్ రాసేటప్పుడు ఎలా రాయాలనేది చూస్తాను, చూడండి. ఈ విధంగా రాసాము. ఈ క్యాప్షన్ రాసేటప్పుడు వేరే కలర్ పెన్ తోటి రాసి
ఈ బాక్స్ కింద మనం ఫ్రేమ్ చేసుకున్నట్లయితే దీంట్లో పెన్సిల్ పెట్టి లైట్గా షేడ్ చేయాలన్నమాట. పెన్సిల్ పెట్టి లైట్గా షేడ్ చేయాలి. ఈ యొక్క డెకరేషన్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎగ్జామినేషన్ రాయడం అయిపోయిన తర్వాత, అంటే మన రైటింగ్ వర్క్ అంతా కూడా పూర్తయిన తర్వాత చివరిలో చేసుకుంటే మనకు వీలుగా ఉంటుందన్నమాట. లేకపోతే టైం అనేది వేస్ట్ అయిపోద్ది. అంచేత ముందు రాసేటప్పుడే ఇవన్నీ రాసుకుని వదిలేసుకుని ఈ షేడింగ్ పార్ట్ అంతా కూడా మనం రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఇటువంటివన్నీ చేసుకోవాలన్నమాట. ముందే ఈ డెకరేషన్ అంతా చేసుకుంటూ ఉంటే రాయవలసినటువంటి టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అందువల్ల ముందు రాయవలసిన పార్ట్ అంతా రాసేసిన తర్వాత లాస్ట్లో ఈ మెరుగులు అనేటువంటి మనం చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ అనేటువంటి క్వశ్చన్ ఇది. దీనికి సంబంధించినటువంటి క్యాప్షన్ ఇక్కడ రాసాము. అలాగే పోయిట్రీకి సంబంధించినటువంటిది 4లో ఎనువుమ్మన్ అనేటువంటి క్వశ్చన్ ఆన్సర్ రాస్తున్నాం మనం. దీనికి సంబంధించినటువంటి క్యాప్షన్ అనేటువంటిది ఇక్కడ రాయడం జరిగింది. ఇది మధ్యలో లైట్గా షేడ్ చేసాము అనమాట. పెన్సిల్ పెట్టి లైట్గా షేడ్ చేసాము. బాగా థిక్గా ఉండకూడదు, లైట్గా ఇరిటేట్గా ఉండకుండా లైట్గా చేయాలన్నమాట. అంటే బాగా డిజిటల్గా ఉండకుండా ఇరిటేట్ అవ్వకుండా లైట్గా షేడ్ చేయాలన్నమాట. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఏ ఛాలెంజ్ టు ఫేట్ అనేటువంటి క్వశ్చన్ ఆన్సర్ కనిపిస్తుంది మనకి. ఏ ఛాలెంజ్ టు ఫేట్ ఇది పోయిటరీలో రెండవది అండ్ మనకి ఇచ్చిన దాంట్లో రెండో ఆన్సర్ అనమాట ఇది. ఇక్కడికి వచ్చేటప్పటికి దానికి సంబంధించినటువంటి క్యాప్షన్. యానిటేషన్లకి అయితే జనరల్ రిలవెన్స్ రాసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్లకి అయితే కనుక క్యాప్షన్ అనేటువంటిది రాసాము. ఇక నాన్ డీటెయిల్కి వచ్చేటప్పటికి నాన్ డీటెయిల్లో మనం చూస్తున్నాము 5th క్వశ్చన్. మీరు ఈ క్యాప్షన్ రాసిన తర్వాత ఒక లైన్ గ్యాప్ వదులుకుంటే బాగుంటుంది. ఇక్కడ లైన్ గ్యాప్ అనేటువంటిది మనకు లేదు. మీరు క్యాప్షన్ రాసిన తర్వాత ఒక లైన్ గ్యాప్ వదులుకుని నెక్స్ట్ది మొదలు పెడితే బాగుంటుంది అనమాట. ఇది రోమన్ నెంబర్ 5లో మనకి ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్ అనమాట. ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ క్యారెక్టర్ కానీ టామ్ సాయర్ యొక్క దాంట్లో ఉన్నటువంటి మెయిన్ ఈవెంట్స్ కానీ ఇవన్నీ మనం చూస్తే టర్నింగ్ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా ఒకేలా ఉంటాయి ఆన్సర్ అంతాను. మీరు ప్రిపేర్ అయినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్మెంట్, టామ్ యొక్క ఇన్వాల్వ్మెంటు, హక్ అనేటువంటి వ్యక్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఉంటుంది స్టార్టింగ్ నుంచి చివరి వరకు. అందువల్ల ఆ క్వశ్చన్ ఆన్సర్ అంతా కూడా ఒకేలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రామర్లోకి వెళ్ళిపోతున్నాం మనం. గ్రామర్లో పాసేజీలు ఉంటాయి. పాసేజ్లో ఇక్కడ క్వశ్చన్కి గ్యాప్ ఏం వదలక్కర్లేదు. డైరెక్ట్గా 1వ దాని ఆన్సరు, 2వ దాని ఆన్సరు, 3వ దాని ఆన్సరు, 4వది, 5వది ఆన్సర్లు రాస్తే సరిపోద్ది. క్వశ్చన్ ఎక్కించక్కర్లేదు. డైరెక్ట్గా 5 ఆన్సర్లు రాసేసాం. మళ్ళీ 2 లైన్లు గ్యాప్ ఉంది. ఇక్కడ రోమన్కి 2 లైన్లు వదులుకోండి. వాటిలో అయితే క్వశ్చన్కి వదిలాం మనం థియరీ పార్ట్లో. గ్రామర్కి వచ్చేటప్పటికి ఏం చేయాలంటే రోమన్కి 2 లైన్లు గ్యాప్ వదులుకోండి. ఇక్కడ చూడండి 6 దాంట్లో 5 ఆన్సర్లు రాసాము, 2 లైన్లు గ్యాప్ వదిలాము. మళ్ళీ 7వ దాంట్లోకి వెళ్ళాము. 7 దాంట్లో 5 ఆన్సర్లు ఉంటాయి, 5 ఆన్సర్లు రాసాము, మళ్ళీ 2 లైన్లు గ్యాప్ వదిలాము. మళ్ళీ 8వ దాంట్లోకి వెళ్ళిపోయాము. 8వ దాంట్లో అడ్వర్టైజ్మెంట్స్ అనేటువంటి ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్స్ అంతా కూడా ఆన్సర్లు రాసేసిన తర్వాత దీనికి మళ్ళీ అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఇక్కడతో క్లోజ్ అయింది. దీనికి 2 లైన్లు గ్యాప్ వదిలాము. తర్వాత మళ్ళీ 9th రౌండ్లో నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్లో 5 క్వశ్చన్లు ఉంటాయి. 5 క్వశ్చన్లు రాసిన తర్వాత 2 లైన్లు గ్యాప్ వదలాం. ఇక నెక్స్ట్ సెక్షన్ సికి వచ్చేటప్పటికి డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ ఉంది. ఇక్కడ మనకి డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ ఏ జాబ్కి అప్లై చేయడం అనేటువంటిది ఉంది ఇక్కడ మనకి. దీనికి సంబంధించినటువంటి ఇది పాయింట్స్ రాయకూడదు, పారాగ్రాఫ్ రూపంలో రాయాలి. ఇక్కడ పైన హెడ్డింగ్ పెట్టుకుని పారాగ్రాఫ్ రూపంలో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో లింకర్ వర్డ్స్ ఉపయోగిస్తూ ఈ పారాగ్రాఫ్ అనేటువంటిది రాయాలన్నమాట. ఇది 5 మార్క్స్ టాపిక్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి 13లోకి వెళ్ళిపోయాం మనం. 13లో ఫిల్లింగ్ ఫామ్స్ ఉన్నాయి. 13లో ఫిల్లింగ్ ఫామ్స్ ఉన్నాయి. అంటే మధ్యలో 10 ఒకటి ఉంది, 12 ఒకటి ఉందన్నమాట. వీళ్ళు తర్వాత రాశారు. ఇక్కడ ఫిల్లింగ్ ఫామ్స్లోకి వెళ్ళిపోయాం ఎందుకంటే ఇదంతా గ్యాప్ ఉండిపోతుందని బట్టి. ఇక్కడ లెటర్ రైటింగ్ 10thలో మనకి ఏముందంటే లెటర్ రైటింగ్ ఉందన్నమాట. 10thలో లెటర్ రైటింగ్ ఉంది. ఈ లెటర్ రైటింగ్ అనేటువంటిది హాఫ్ పేజీలో సరిపోదు కాబట్టి
మిగతా అయినా పక్కన రాసుకుని మనం కొత్త పేజీలో ఫ్రెష్ పేజీలో మనం ఏం చేస్తామంటే లెటర్ రైటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. సగం నుంచి స్టార్ట్ చేయకూడదు కాబట్టి లెటర్ రైటింగ్ అనేది ఫుల్ పేజీలో స్టార్ట్ చేయాలన్నమాట. అందుకని మిగతా పార్ట్లు ఎదురుకు తీసుకొచ్చి ఈ పార్ట్ అనేటువంటిది ఫ్రెష్ పేజీలో ఉంచడం జరిగింది. మీరు రాసేటప్పుడు దీన్ని మార్జిన్ టు మార్జిన్ కవర్ చేసుకుంటూ ఉండాలి. ఇది చివరికి వెళ్ళాలి, గ్యాప్ ఇచ్చారు, ఇది చివరికి మార్జిన్కి ఉండాలన్నమాట. ఇది ఇలాగ బాక్స్ కింద ఫ్రేమ్ చేసుకుని బాక్స్లో మనకి రాయాలన్నమాట. దీంట్లో ఫార్మేట్ అనేటువంటి చాలా ముఖ్యం. ఫ్రమ్ అడ్రస్ ఎక్కడ ఉండాలి, టు అడ్రస్ ఎక్కడ ఉండాలి, డేట్ అనేటువంటిది, అలాగే సబ్జెక్ట్ అనేటువంటిది, పేరా అండ్ బాడీ ఆఫ్ ద లెటర్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఫార్మేట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫార్మేట్ని బట్టి మార్కులు ఉంటాయి. ఒక్కో పార్ట్కి ఒక్కో రకమైనటువంటి మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా లెటర్ రైటింగ్ అనేది చూడండి. తర్వాత వచ్చేటప్పటికి మనకి లెటర్ రైటింగ్ అయిపోయిన తర్వాత దీంట్లో ఏం రాశారంటే మనకి ఇక్కడ గ్యాప్ ఉండిపోతుంది, తక్కువ ఉంది గ్యాప్ అనేటువంటిది. ఇక్కడ డైలాగ్ రైటింగ్ అనేటువంటిది రాశారు. 14th రోమన్లో డైలాగ్ రైటింగ్ అనేటువంటిది రాశారు. ఈ డైలాగ్ రైటింగ్ రాసేటప్పుడు ఇక్కడ చూడండి 2 లైన్లు గ్యాప్ వదిలాము. డైలాగ్ రైటింగ్ రాసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు, షాప్ కీపరు, కస్టమర్, ఇవి రాసేటప్పుడు ఏం చేయాలంటే వరుసగా రాయాలి. ఇదంతా వేరే కలర్ పెన్తో రాయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కోలన్ అనేటువంటిది అన్నిటికీ సమానంగా పెడతాం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ కూడా సమానంగా ఇస్తే కనుక ఇంకా బాగుంటుందన్నమాట. అర్థమైందండి. మన ప్రజెంటేషన్ అనేటువంటి జాగ్రత్తగా చేయాలి. ఈ డాట్స్ అన్నీ కూడా వరుసగా వచ్చేలాగా చేసుకోవాలి. అర్థమైందండి. ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్, దానికి దీనికి ఉన్న గ్యాప్ కూడా సమానంగా ఇచ్చుకుంటూ పూర్తిగా రాస్తే చాలా ఇంప్రెసివ్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా డైలాగ్ రైటింగ్ అనేటువంటి ప్రజెంటేషన్ చేయాలి. తర్వాత సీవీకి వెళ్ళిపోతున్నాం మనం. ఇక్కడ 12 దాంట్లో మనకి సీవీ కరికులం వీటే అనేటువంటిది ఉంది. ఈ కరికులం వీటే రాసేటప్పుడు దీనికి కూడా ఫార్మేట్ ఉంది. ఫస్ట్ లెటర్ క్యాప్ లెటర్ ఉండాలి. అన్నీ కూడా మార్జిన్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. అన్నిటిలోనూ ఫస్ట్ లెటర్ క్యాప్ లెటర్ ఉండాలి. ఈ యొక్క కాలన్ అనేటువంటి డాట్స్ అనేటువంటి మధ్యలోకి రావాలి కరెక్ట్గా. ఇవన్నీ కూడా సెంటర్లోకి రావాలి. పేజీ సెంటర్ చేసుకోవాలి. మీరు పేజీ సెంటర్ చేసుకుంటే కనుక ఫోల్డ్ చేసి రాసేటప్పుడు ఈ మార్జిన్ నుంచి మనం ఏం చేస్తామంటే ఈ పేపర్ని గీత కొట్టక్కర్లేదు. గీత కొట్టకుండానే మనం రాసేటప్పుడే ఇవన్నీ రాయాలి. డాట్స్ అన్ని మధ్యలోకి రావాలంటే ఈ మార్జిన్ దగ్గర నుంచి దీన్ని మనం ఏం చేస్తామంటే ఇలా ఫోల్డ్ చేసుకుని డాట్స్ అన్నీ కూడా మధ్యలోకి వచ్చేలాగా మనం ఇలా ప్లాన్ చేసుకుంటే ఒక పక్కేమో డీటెయిల్స్ వస్తాయి, దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అంతా కూడా పక్క వస్తుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో ట్యాబులర్ ఫామ్ అనేటువంటిది వేసాము. ట్యాబులర్ ఫామ్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఇది లేకపోతే కనుక CV ఇన్వాలిడ్గా మనకి అవుతుంది. కాబట్టి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ జాగ్రత్తగా చూడాలి. తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్స్, CVకి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోస్ మన దాంట్లో ఉన్నాయి. CV పార్ట్ 1, 2, 3, 4 అని చెప్పి 4 రకాలుగా మనం చెప్పడం జరిగింది. చూడండి మీకు ఏమైనా డౌట్ అయితే కనుక. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీంట్లో డెక్లరేషన్తో సహా అంటే ఈ యొక్క పూర్తిగా దీంట్లో మనం చేయడం జరిగింది. ఈ యొక్క సిగ్నేచరు ఏదైతే ఉందో ఇది ఈ లైన్ తోటి క్లోజ్ అయిపోవాలి. కింద రాశారు వీళ్ళు. ఈ లైన్ తోటే మనం ఈ మార్జిన్ చివరికి రావాలి. ఇక్కడేమో స్టేషనరీ డేటు, ఇక్కడేమో సిగ్నేచర్ అనేది ఈ చివరి 2 లైన్ తోటి క్లోజ్ అయిపోవాలన్నమాట. దీని లైన్ తోటి క్లోజ్ అయిపోవాలి. తర్వాత 2 లైన్ గ్యాప్ వదులుకొని ఇక్కడ 15th రోమన్లో మనకేమి ఇచ్చారంటే ఇక్కడ ఉన్నటువంటి నోట్ మేకింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నోట్ మేకింగ్ అనేటువంటిది ఏం చేయాలి అంటే ఇక్కడ హెడ్డింగ్ పెట్టాలి. ఆ పారాగ్రాఫ్ చదివి మనం హెడ్డింగ్ పెట్టాలి. దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా రాయాలన్నమాట. అంటే మనం టెక్స్ట్ బుక్ చూసి నోట్స్ ఎలా తయారు చేసుకుంటాము అంటే పైన హెడ్డింగ్ పెడతాము. దాంట్లో ముఖ్యమైన పాయింట్స్ అన్నీ ఏదైతే ఉన్నాయో అవి ఎలాగైతే మన నోట్స్లో నోట్ చేసుకుంటామో అలాగే ఈ యొక్క పారాగ్రాఫ్ చదివి మనం దాని హెడ్డింగ్ పెట్టి దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం ఆన్సర్ బుక్లో రాయాలన్నమాట. ఇది ఈ విధంగా పాయింట్స్ రూపంలో ప్రజెంట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ ట్రీ డయాగ్రామ్ రూపంలో కూడా దీన్ని ప్రజెంట్ చేయొచ్చు అనమాట. రెండిట్లో ఏదో ఒకటి చేయొచ్చు. ఈ విధంగా మనం చేస్తున్నాము. నెక్స్ట్కి వచ్చేటప్పటికి చూస్తే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే మనకి మ్యాచింగ్ మీనింగ్స్ ఉన్నాయి. ఈ మ్యాచింగ్ మీనింగ్స్ అనేటువంటిది ఈ విధంగా రాయాలి. ఒకదాని కింద ఒకటి పక్క పక్కన రాయకండి. ఓన్లీ మధ్యలో ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆన్సర్ రాయండి. అంతేగాని డైరెక్ట్గా మీనింగ్ ఐఫన్ పెట్టి మీనింగ్ రాయటం అవి చేయకండి. డైరెక్ట్గా ఇలా రాయండి. ఇలా రాయడం వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది. తర్వాత రోమన్కి 2 లైన్లు గ్యాప్ వదులుకున్నాము. తర్వాత స్ట్రెస్ అనమాట, మేకింగ్ స్ట్రెస్. ఈ మేకింగ్ స్ట్రెస్ అనేటువంటిది దీంట్లో
రూల్స్ అప్లై అయినాయి, చాలా వరకు రూల్స్ అప్లై అయినాయి. దీంట్లో చూడండి ఐక్యూఈ అనేటువంటిది రూల్ అప్లై అయింది. అలాగే సిఓఎన్ అనేటువంటిది రూల్ అప్లై అవుతుంది. బస్ స్టాప్ అనేటువంటిది బోత్ వర్డ్స్ ఆర్ నౌన్స్ అయినప్పుడు స్టార్టింగ్లోనే స్ట్రెస్ చేయాలి. అలాగే ఐఓఎన్తో వచ్చినప్పుడు లాస్ట్ నుంచి 2వ సిలబుల్, ఐటీవై వచ్చినప్పుడు లాస్ట్ నుంచి 3వ సిలబుల్. అలాగే డైసిలబిక్ వర్డ్స్ ఫైల్ అండ్ సైలెంట్ ఆర్ టేక్ ద స్ట్రెస్ ఆన్ ద ఫస్ట్ సిలబుల్. అలాగే ఐటీవై, అలాగే ఐఓఎన్ తర్వాత ఏతో స్టార్ట్ అయింది. అలాగే హైడ్రో పవర్ బోత్ వర్డ్స్ ఆర్ నౌన్స్, హైడ్రో ఒకటి పవర్ ఒకటి. ఇలాగా ఇటువంటివన్నీ కూడా మనకి చాలా వరకు రూల్స్ అప్లై అయినాయి. రూల్స్ అప్లై అన్నీ కూడా మనం దాని ప్రకారంగా స్ట్రెస్ చేయాలి. ఇలాగ వర్టికల్ బార్ తోటి స్ట్రెస్ చేయాలన్నమాట. వర్డ్ రాసి ఖచ్చితంగా ఇలా స్ట్రెస్ చేయాలి. ఆన్సర్ బుక్లో 10 వస్తాయి మనకి, 10 వరుసగా రాసేయండి. వరుసగా రాసేసిన తర్వాత ఎక్కడైతే స్ట్రెస్ వస్తుందో నిలువుటి వర్టికల్ బార్ తోటి దాన్ని ఐడెంటిఫై చేయాలి. మీకు దీంట్లో ఏదైనా ఆన్సర్ తెలియకపోతే స్టార్టింగ్లోనే స్ట్రెస్ చేసుకుంటే కనుక కనీసం 4 మార్క్స్ అనేటువంటిది ఈజీగా మనకు వస్తాయన్నమాట. ఇది పేపర్. ఇక్కడ ఉన్నటువంటి 2 లైన్లు వదిలిన తర్వాత మళ్ళీ ది ఎండ్ అనేటువంటిది రాసాము. ఇక చాయిస్ అనేటువంటిది ఏమి రాయలేదు దీంట్లో. ఒకవేళ చాయిస్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు. ఇంకా మనకి 2 పేపర్స్ మిగిలినాయి అన్నమాట. ఈ విధంగా మనం ఆ స్పేసెస్ ఇచ్చినప్పటికీ కూడా 3 పేపర్స్ అనేటువంటిది మనకి ఇంకా మిగలడం జరిగింది. ఈ 24 పేజెస్ బుక్లెట్ అనమాట. ఇది ఇక్కడ కనిపిస్తుంది మనకి 24 పేజెస్ ఉన్నాయి. ఎంత ఎలా రాసినప్పటికీ కూడా మనకి పేజెస్ అనేటువంటి మిగులుతాయి, దానివల్ల ఇబ్బంది ఉండదు. అంచేత మీరు జాగ్రత్తగా ప్రజెంటేషన్ అనేటువంటి జాగ్రత్తగా చేయవచ్చు. ఇలా నీట్గా ప్రజెంట్ చేయాలి అంటే కనుక మనం బాగా ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ మనం ప్రాక్టీస్ చేయాలి. చేసినప్పుడు మాత్రమే మనం ఈ విధంగా నీట్గా ప్రజెంట్ చేయగలం. ఇదిపినట్టు అక్షరాలు ఉండకుండా జాగ్రత్తగా పట్టి రాసినట్టుగా మనకి కనిపించాలి. అర్థమైందండి. ఒక ఆన్సర్ రాసేటప్పుడు 4 మార్క్స్ ఆన్సర్ రాయాలంటే 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టకూడదు. మనకి గుర్తుపెట్టుకోండి. దానికంటే ఎక్కువ పడుతుంది టైం అంటే కనుక మనం సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదని అర్థం. దాన్ని బట్టి టైం ప్రకారంగా మనం ఫాలో అవ్వాలంటే ఇంటి దగ్గరే మనం చూడకుండా రాయాలి. చూడకుండా రాసేటప్పుడు పైన టైం వేసుకోండి. స్టార్ట్ చేసేటప్పుడు టైం వేసుకోండి. ప్రోజులో 2 యానిటేషన్లు రాయాలి, పోయిటరీలో 2 యానిటేషన్లు, ప్రోజులో 2 క్వశ్చన్లు, అలాగే పోయిటరీలో 2 క్వశ్చన్లు, నాన్ డీటెయిల్ 1 క్వశ్చన్. ఇవన్నీ కూడా పైన టైం వేసుకుని స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసేటప్పుడు టైం వేసుకోండి, అన్నీ చూడకుండా రాయండి. తర్వాత లాస్ట్లో ఆ టైం ఎంత అయిందో అయ్యేటప్పుడు కంప్లీట్ అయ్యేట్టుగా ఎంత అయిందో చూడండి. 2 అవర్స్ కంటే ఎక్కువ అయిందంటే కనుక మనకు రాలేనట్టే. ఈ 8 క్వశ్చన్ 8 ఏమో షార్ట్, ఒకటేమో ఎస్ఐ క్వశ్చన్ ఉంది కాబట్టి 9 రాసేటప్పటికి మనకి 2 అవర్స్ కంటే ఎక్కువ పట్టకూడదు. 2 అవర్స్ కంటే ఎక్కువ పట్టిందంటే మనకు సరిగా రాలేనట్టు లెక్క, మళ్ళీ ప్రిపేర్ అవ్వాలని అర్థం. అంచేత జాగ్రత్తగా మనం ఫాలో అవుతూ ఆ విధంగా ఈ సూచనలన్నీ పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.